వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్ తెలంగాణ పోలీస్. సార్, ఇప్పుడు ట్రాఫిక్ లో ఇంకో విషయంకి వస్తే, రాంగ్ రూట్ కాకుండా హెల్మెట్ లేకుండా వస్తారండి. సార్, నేను చనిపోతే నీకెందుకని క్వశ్చన్ చేశారు ఒక కానిస్టేబుల్. ఎస్, నా ముందు కూడా జరిగింది అది. అది కుక్కటిపల్లిలోనే చెప్తాను. మాకు జేఎన్టీ జంక్షన్ చాలా పెద్ద జంక్షన్, అన్నింటిలో అదొక డిక్షనరీ మీకు. ఒక కానిస్టేబుల్ మీద తిరగబడుతున్నాడు స్టూడెంట్. నీకేం చేసేది ఉన్నది? నా వెహికల్, నా లైఫ్, నేను చచ్చిపోతే పడిపోతున్నాడు, నువ్వెవరైనా నన్ను చెప్తాను కానీ ఎగబడుతున్నాడు. అయితే పాపం జనరల్గా మాకు ట్రాఫిక్ పోలీస్కు బాగా ఓపిక ఉంటుందండి, ఎందుకంటే రోజు ఇదే కదా, దాంట్లో చాలా ఓపిక వస్తుంది. చెప్తుంటే నేను నా దగ్గర పంపివ్వండి. ఒరే, నువ్వు చచ్చిపోవటం వల్ల మాకే నష్టం లేదు, నువ్వు చచ్చిపోవటం వల్ల మాకే నష్టం లేదు. నష్టం ఏమన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మాకేంటి కష్టం అంటే, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పడి చస్తే వేరే వెహికల్ డ్యామేజ్ అయింది, వాడి మీద కేసు అవుద్ది. నిన్ను మొత్తం చచ్చిన శవాన్ని పంచనామా చేస్తానికి ఇంకో పోలీసు వాళ్ళు రావాలి, నిన్ను తీసి ఆటోలో పెట్టాలి. పెట్టేటప్పుడు మా చేతికి నీ రక్తం అంటటమో నీ మురికి అంటటం అంటుంది. ఇవన్నీ మేము కడుక్కోవాలి. ఈ లోపు ట్రాఫిక్ ఒక 2-3 గంటలు జామ్ అయిపోద్ది, 2-3 కిలోమీటర్లు ఆగిపోద్ది. ఇవన్నీ మేము క్లియర్ చేయాలి. ఇంత పని మాకెందుకు పెడతానమని మా బాధరా, నీకేమైనా అర్థమైందా అన్న? మాకు నీకు అర్థమైందా? నువ్వు చావటం వల్ల మాకెంత పని ఉందో తెలుసు. ఇప్పుడు ఇంత పని మేము చేయాలనా? ఆల్రెడీ చస్తాను రోడ్డు మీద, మళ్ళీ ఎందుకు ఇంత మాకు పని పెడుతున్నావు అంటే వాడు ఏం మాట్లాడలేదు సార్. బండి పక్కకు పెట్టి కూర్చొని వాళ్ళ మదర్కి ఫోన్ చేసి క్యాజువల్గా, ఇదేం సబ్జెక్ట్ కాదు, ఊరికైనా ఒక 5 నిమిషాలు మాట్లాడి కూల్ అయ్యి తర్వాత బండి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే వాడు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏదో కోపం ఉన్నాడు సార్. రోడ్డు మీద అవన్నీ పనికిరావు సార్. రోడ్డు క్షణాల్లో ప్రాణం తీసేస్తుంది. కరెక్ట్. ఒక ఆర్టీసీ బస్సు వెళ్తుంది, ఇటు నుంచి ఇంకొక ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఈ 2 బస్సుల మధ్య నుంచి 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2 వీలర్ మీద ఇట్లా కట్టుకొట్టి వెళ్ళినారు. స్లిప్ అయి పడితే వెనక టైర్ ఎక్కేసింది, 2 స్పాట్ డెత్. ఎవరి కోసం ఈ డెత్? ఈ కటింగ్ ఎవరి కోసము? ఏమొచ్చింది దీంతోని? సినిమాల్లో చేస్తే 4 డబ్బులు వచ్చే పేరు వచ్చేది, ఇక్కడేమొచ్చింది? చావు వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చావు వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్, కుటుంబ సభ్యులు, ఇందుకా వీడిని కని పంపింది రోడ్డు మీదకి? ఆ అమ్మ 9 నెలలు మోసింది వీడికి ఇందుకోసమా? కాదు కదా. ఇది వీళ్ళకి ఎలా అర్థమవుద్ది? ఎవరు అర్థం చేయించాలి? ఈ మిషనరీ ఏదైతే బయట పనిచేస్తున్నదో ఎన్ని వేల లక్షల మందికి అని చెప్పగలుగుతారు? మీ ఇంట్లో 4గురే కదా, మీరెందుకు కూర్చొని మాట్లాడుకోరు? జరిగిన సంఘటనలు డిస్కస్ చేయండి, మంచి చెడ్డలు దాంట్లోంచి తెలుస్తాయి కదా. ఎవ్వరికి టైం లేదు. మేము చేయమండి. ఒకరు టీవీ ముందు, మా అబ్బాయి ఒకరు కంప్యూటర్ ముందు, ఒకరు సెల్ ఫోన్లో. కాదు సార్, మా అబ్బాయి జిగ్జా కొడితే హీరోగా అవుతాడని సంతోషపడే తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు హెల్మెట్ అవసరం, హెల్మెట్ పెడితే ఆవిడ జుత్తు పాడైపోద్ది అనుకుని భావించే తండ్రి ఉన్నాడు ఇప్పుడు. సార్, హీరోలకే డూబులు పెట్టి, కేబుల్లు పెట్టి, క్రేన్లు పెట్టి, షాట్లు పెట్టి, క్లోజప్లు పెడితే సినిమా చూసి ఎగురుతున్నారు. అది మాకు అనవసరం సార్. ఇక్కడ అబ్బాయికి హెల్మెట్ పెడితే వాడి హెయిర్ ఫాల్స్ అయిపోతుంది, వాడి హెయిర్ పాడవుతుంది, కర్లింగ్ హెయిర్ వాడది అని హెల్మెట్ ఇవ్వకుండా బయటికి పంపించే తండ్రి ఉన్నాడు. కరెక్టే సార్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాడు షర్ట్ నరిగిపోతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోవడం చెప్పే తల్లి కనిపిస్తుంటది. కరెక్టే సార్. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ హెయిర్ స్టైల్ ఉండాలంటే ముందు తల ఉండాలి కదా. ఉండాలి. వాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే వాడు నలగకుండా ఉండాలంటే ఈ దేహం ఉండాలి కదా. అది అవసరం లేదు మాకు. కర్మ సార్ అది. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ చెప్పనా మీకు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్లో గుంజుకెళ్తున్నారు నన్ను. ఇది ఎక్కడంటే రేడియేషన్ ఎఫెక్ట్. మళ్ళీ ఇంకా తర్వాత రేడియేషన్ గురించి తర్వాత చెప్తాను. మన ఇండ్ల నిర్మాణం ఎప్పుడైతే స్లాబ్లు వేసే సిస్టమ్ వచ్చిందో అక్కడి నుంచి మన కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మొదలైనాయి. నా అభిప్రాయం చెప్తున్నాను, అది మీ అభిప్రాయం వేరే రకంగా ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ప్రకృతి చాలా అద్భుతమైందండి. ఈ ప్రకృతి మనం గమనించట్లేదు. ఈ ప్రకృతి చాలా అద్భుతమైంది. ఇక్కడ ఉండే సమస్త కోటి జంతుజాలాలలో మనం కూడా ఒక ప్రాణి. అయితే మీరు ఏ పేరు పెట్టి పిలుచుకున్నా ఆ పైనున్నవాడు అద్భుత శక్తిమంతురాలు ఎవరైతే కావచ్చో, ఈ మానవ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు దీని నెత్తిలో ఇంత పదార్థం, మెదడు అనేది ఒక చైతన్యవంతమైన పదార్థం పెట్టినారు. ఇది ఇలా ఉంచితే మన హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా గతంలో పాత రోజులలో గుడిసెలు ఉండేవి, ఇలా ఉండేవి, రౌండ్ గుడిసెలు ఉండి ఇలా ఉండేవి.
కాలక్రమంలో ఇవి సరిపోవట్లేదని చెప్పి మనం పొడుగ్గా కట్టుకున్నప్పుడు కూడా ఇలా ఉండేవి. అంటే ఈ పైన ఈ మొన ఉంటుంది, షార్ప్ ఎడ్జ్. మీరు అట్లనే దేవాలయాలు, మసీదులు, చర్చులు, గురుద్వారాలు, జైన్ మందిరాలు, మీరు ఏదన్నా ప్రార్థనాలయం ఏదైనా తీసుకోండి, ఆ కన్స్ట్రక్షన్ అంది కూడా లాస్ట్కు టాప్ వచ్చినప్పుడు గర్భగుడి కానివ్వండి, మాస్ కానీ ఏదైనా ఉంటే పైకి ఇట్ల కోసం ఉంటుంది. ఇది ఈ ప్రకృతిలో ఉండే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని కిందికి పుష్ చేస్తుంది. ఇక్కడ మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, కలిసి ఉండే విధానం వస్తుంది, ఒకరికొకరు సహాయం చేసుకు గుణం అవలంబిస్తుంది. ఇక్కడ ఏమైపోయింది, డెవలప్మెంట్ పేరు మీద కావచ్చు, కాంక్రీట్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం మంచిగా బతకాలి అనుకునే దాంట్లో ఈ మొనలుండే సిస్టమ్ కూడా అన్ని గోపురాలు పోయి ఫ్లాట్ వచ్చేసింది. నా అభిప్రాయం ఏంటంటే ఈ కాస్మిక్ ఎనర్జీని ఇప్పుడు రిసీవ్ చేసుకునే పద్ధతి లేదు మన దగ్గర. మనం ఆ శక్తిని కాలక్రమేణా కోల్పోతున్నాం. చాలా కొద్ది మందే తెల్లవారుదామున 3:30 బ్రహ్మకాలంలో నిద్రలేచి కూర్చొని ఆ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని పాజిటివ్గా ఆలోచించడం కానీ మంచి మంచి పనుల వైపు మళ్ళటం కానీ చేస్తున్నారు. అది నేను కులాల మతాల గురించి మాట్లాడట్లేదు, మనుషుల గురించి మాట్లాడుతున్నాను. ఇదేదైతే ఎప్పుడైతే పోయిందో మనమంతా కూడా ఉమ్మడి కుటుంబాల నుంచి అలా చిన్న చిన్న కుటుంబాలు, ఒక భార్య భర్త, 2 పిల్లలు, అక్కడ నుంచి మనం డబుల్ బెడ్రూమ్, బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము అని మళ్ళీ ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చేసి ఎవరి రూమ్లో వాళ్ళ రూమ్లో ఒక్కొక్క కంప్యూటరు, లేకుంటే చేతిలో 2 సెల్ ఫోన్లు ఉంటే ఎదురుగా ఒక టీవీ. ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవటానికి లేదు, ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ నుంచి వచ్చిన క్రమం ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు మన చేతుల్లో అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. మనం తప్పనిసరి ఆ సెల్ ఫోన్ని వాడే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ వాడకుండా ఉండే కుటుంబం కానీ మనిషి కానీ ఉన్నారు. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే 2 ఫోన్లు ఉంటాయి, 2 సిమ్ములు ఉంటాయి. ఇట్లా ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే మినిమం 4, మ్యాక్సిమం 8 సెల్ ఫోన్లు. నేను చూసిన చాలా సందర్భాలు నాకు బాధ ఇచ్చేది ఏంటంటే ఆ అమ్మ గర్భంతో ఉంటుంది, నిండు గర్భంతో ఉంటుంది, చేతులు ఫోన్ బోర్ అవుతుందని తల్లితో సెల్ మాట్లాడుతుంటుంది, లేకపోతే ఫ్రెండ్స్తో సెల్ మాట్లాడుతుంది. ఒకవైపు ఈ నెత్తికాడ పెట్టుకుంటున్న సెల్ ఫోన్తోని వచ్చే రేడియేషన్తోనే మన మెదడు పోతుంది. రెండో వైపు ఇక్కడ ఒక ప్రాణి ఇక బయటికి రావడానికి కొద్ది నెలల ముందు నుంచి మనం వానికి రేడియేషన్ ఇస్తున్నాం. ఇక హాస్పిటల్లో పుట్టంగానే ఫోటోషూటు, సార్ జోక్ కాదు ఇది. అవును, హాస్పిటల్లో వెళ్ళారండి, ఇక అమ్మాయి గర్భిణి అవుతున్నానికనే ఫోటోషూట్, ఆ ఫ్లాష్ లైట్లు, లైటింగ్లు, ఇది అయిపోయిందా. ఇక ఇంత రాగానే చేతిలో సెల్ ఫోన్ ఇచ్చి వీడియో కాల్ చేసి తత్తాను బాబాను, ఇదొక ప్రకంపన. సార్ బాడీ, శరీరము, ఇంటర్నల్ ఆర్గన్స్, మెదడు, కళ్ళు లేతగా ఇలా పసికందు ఇలా ఉంటే, చిన్న చిగురుటాకులకి ఉంటే, మనమే వాటి మీద ఇంత రేడియేషన్ పెట్టి వాటిని నాశనం చేసే దిశగా పోతూ ఉంటే అసలు మనం దేని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, నా బ్యాచ్మేట్, ఆఫీస్లో కూర్చున్నప్పుడు పేరు చెప్పను కానీ వాళ్ళ ఇంటికాంచి మనవరాలు ఫోన్ చేసి నేను ఒకరోజు బాగా తిట్టినా. వాళ్ళంటే కాల్ చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో, నీకు బుద్ధి ఉందా? అరే అంతసేపు ఆ వీడియో కాల్ మాట్లాడటం ఏంటి? ఆ ఏజ్ ఎంత? పాకుతున్న పిల్లగాడి ముందు సెల్ ఫోన్ పెట్టి, ట్యాబ్ పెట్టి, అంటే సార్ ఇదన్నీ కూడా ఏంటంటే సార్ మనకు తెలియకుండానే బలవంతంగా నెట్టబడుతున్న ప్రక్రియ. క్యాలిక్యులేటర్ వచ్చిందా, ఎక్కాలు మర్చిపోయాంగా. ఒకప్పుడు 2 నుంచి 20 వరకు రోజు క్లాసులో ఎక్కాలు రాసి అప్పచెప్పి మధ్యలో అడుగుతాడు, రివర్స్లో అడుగుతాడు, అన్నీ ఉండేయా. ఈ సెల్ ఫోన్ రేంజ్ ల్యాండ్ లైన్లు కనీసము ఒక 20-25 ల్యాండ్ లైన్ నెంబర్లు గుర్తుండేవిగా. అవును, ఇప్పుడు అది కూడా లేదు. ఎస్టీడీ కోడ్లు గుర్తుండేవిగా. అవును, నా విషయమే చెప్తాను, నాకు 2 ఫోన్లు ఉన్నాయి, ఒకటి డిపార్ట్మెంట్ది, ఒకటి నాది. నాకు ఒక నెంబరే గుర్తుంటుంది, ఇంకోటి గుర్తులేదు. ఇట్స్ గాన్. ఈ మెదడికి ఏదైతే భగవంతుడు ఇచ్చిన, ఈ ప్రకృతి ఇచ్చిన చైతన్యం ఉన్నదో మనం ఆ చైతన్యాన్ని చంపేశాం, ఇంకా చంపేస్తున్నాం రోజు రోజు దాన్ని. అంటే
మిషనరీ మీద ఆధారపడిపోతున్నాం కదా. కరెక్ట్. చేతిలో రెడీగా ఉంది కదా, ఆలోచించడం ఎందుకు? పద్యాలు లేవు, శ్లోకాలు లేవు, అప్పగించటాలు లేవు, అవును. క్లాసులు ఎవరేం అడగట్లా. ఇంకా కంటి ముందు రేడియేషన్, ఇంత లైట్లతో కంప్యూటర్ సిస్టము, ఆన్లైన్ క్లాసులు. ఇక నీ కళ్ళెక్కడ, మెదడెక్కడ, చెవులు ఎక్కడ, దేహం ఎక్కడ, అసలు కుటుంబం కలిసి మాట్లాడుకునేది ఎక్కడ? ఉండదు ఇంకా. మాట్లాడుకోవడానికి లేవుగా. అదే జ్ఞాపశక్తి ఉండదు ఇంకా. లేదండి, నేను అదే అంటున్నాను. మన లోపల ఇంటర్నల్ ఆర్గనన్స్ ఏమో ఈ రకరకాల మందులు కొట్టిన ఆహారాలు, పండు మీద కూరగాయ మీద మందే, వేరులో మందే, ఇది మన మూతికి కంటికి మూతి ఇదే. ఇంకెక్కడ సార్ ఇక మనిషి? సార్ ఒకసారి ట్రాఫిక్ వెళ్దామండి. సార్ ట్రాఫిక్ లో డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకా అదొక పెద్ద డిబేట్ అవుద్ది. ఎస్, ఎందుకంటే ఇక్కడ ఆయన తాగిన తర్వాత నేను పర్ఫెక్ట్ అని ఆయన భావిస్తాడు, తాగిన తర్వాత నీ మెదడు కరెక్ట్ పనిచేయదు కాబట్టి నేను ఆపాల్సిందని మీరు భావిస్తారు. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది దాని సబ్జెక్ట్ కింద చూడకండి. తాగటమేగా. తాగిన తర్వాత నా మెదడు బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా అది నువ్వు అనుకుంటే కాదుగా, నీ వల్ల ఇతరులకు హామ్ జరుగుతుంది, అది కదా అనుకోవాలి. అఫ్ కోర్స్ నీకు నరాల బలహీనత ఉండొచ్చు, నీకు డాక్టర్ అడ్వైజ్ చేసి ఉండొచ్చు, 2 పెగ్గులో 1 పెగ్గో తాగమని ఉండొచ్చు, నీకు ఆరోగ్య సమస్యతో తాగుతుండొచ్చు. అదన్నీ సమాజానికి అవసరం లేని విషయాలు. నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు అంటే ఇంటి నుంచి బయలుదేరో ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఇది సమాజానికి కనెక్ట్ అయిపోద్ది. నువ్వు నడిపే వాహనానికి సర్టన్ డిస్టెన్స్లో నువ్వు నడుపుతున్న స్పీడు నేను ఈ పాటికి రీచ్ కాగలను అని నువ్వు అనుకుంటావు. కానీ అంతకన్నా ముందు రీచ్ అయ్యి ఉండొచ్చు, లేదా లేట్గా రీచ్ కావచ్చు. కానీ ఆలోపు రోడ్డు క్రాస్ చేస్తున్నవాడు, రోడ్డు మీద పోతున్నవాడికో నువ్వు కనెక్ట్ అయినప్పుడు అది కరెక్ట్ కాదు. సరే అది మత్తిచ్చేది కదా, మత్తిచ్చేది ఏది కూడా కరెక్ట్ కాదు. పైగా నువ్వు వెహికల్ వేసుకొని పోతూని ఎవరినో రోడ్డు మీద ఉన్నవాడిని పక్కన ఉన్నవాడిని గుద్దేసి చంపేస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. సరే అంతకుముందు ఉట్టి ఫైన్ ఉండేది, ఇప్పుడు జైలుకు కూడా పంపిస్తున్నారు.